మనం టీవీ ఛానల్లో స్వేచ్ఛ గారిది న్యూస్ చూస్తూనే ఉన్నాము. ఎవరైతే జర్నలిస్ట్ స్వేచ్ఛ గారిది డెత్ గురించి సంబంధించి, సూసైడ్ గురించి. సో అట్ ద సేమ్ టైం వాళ్ళ కూతురు కూడా మనకు ఇంటర్వ్యూస్ వస్తూనే ఉన్నాయి. ఏదైతే పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టిరని చెప్పేసి ఆ అమ్మాయి గురించి వస్తూనే ఉన్నాయన్నమాట మీడియా ఛానల్స్లో. వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేయడము, ఏదైతే అండర్ 18 years ఉన్న బాయ్ కానీ గర్ల్ కానీ అట్లా ఇంటర్వ్యూ చేయడం ఈ మీడియా ఛానల్ వాళ్ళు అనేది పోక్సో యాక్ట్ 23 సెక్షన్ ప్రకారం అయితే లీగల్ కాదు అనమాట. అండ్ ఆమె ఫేస్ చూపించడము, అండ్ ఆమెది ఏదైతే వాయిస్ బయటికి వినిపించడము, అండ్ నేమ్ అడ్రస్ చూపించడం, అడ్రస్తో పాటు ప్రత్యేకంగా వాళ్ళు ఆమె చిక్కడపల్లిలో ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం, ఇవన్నీ ఏదైతే ఈ 23 సెక్షన్ ప్రకారం అయితే లీగల్ కాదు అనమాట. సో ఇప్పటికైనా మీడియా ఛానల్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అండ్ సేమ్ టైమ్ పేరెంట్స్ పర్మిషన్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ కోర్టు పర్మిషన్ లేనిది వీడియో అయితే రికార్డ్ చేయడము అండ్ టీవీ ఛానల్స్లో టెలికాస్ట్ చేయడం అయితే అది చట్ట ప్రకారం నేరం అనమాట. 23 సెక్షన్ పోక్సో యాక్ట్ కింద. జేజే యాక్ట్ ప్రకారం కూడా ఇట్లా బాలికను ఇంటర్వ్యూ చేయడం అనేది మానసిక ఒత్తిడి తేవడం అనమాట. ఏ సందర్భాలలో బాలికను ఇంటర్వ్యూ చేయాలి అంటే కోర్ట్ పర్మిషన్ ఉన్నప్పుడు అండ్ పేరెంట్స్ రిటర్న్ గా ఏదైనా అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు, అది కూడా కోర్ట్ పర్మిషన్ తీసుకున్నప్పుడే ఈ సందర్భాలలో ఇంటర్వ్యూ చేయొచ్చు. అండ్ ఫేస్ పైన మార్క్స్ పెట్టడము, లైక్ ఆమె అడ్రస్ మెన్షన్ చేయొద్దు, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి. అండ్ ఇదంతా ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఎవరైతే చైల్డ్ కౌన్సిలర్ దగ్గర కూర్చోబెట్టి మరీ ఇంటర్వ్యూ చేయాలన్నమాట. ఇక్కడ అవన్నీ ఏం కనిపించలేదు మనకు. డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడము అండ్ అన్నీ మెన్షన్ చేశారు. సో ఇప్పటికైనా ఏదైనా మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలనుకుంటే ఈ యూట్యూబర్స్ కానీ ఈ మీడియా ఛానల్ వాళ్ళు కానీ మళ్ళీ ఇంటర్వ్యూ చేయొద్దు పాపని. అండ్ అట్ ద సేమ్ టైము డెలీటెడ్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు అవన్నీ ఇప్పుడు ఏదైతే తీసుకున్న ఇంటర్వ్యూలు పాతయన్నీ కూడా డెలీట్ చేయండి.